रामन बागा ये क्या पूरा भी क्या సందేశాలు ఎంతో మంచిగా ఆటలాడుతున్నాం కదా బతుకమ్మలు ఆడొచ్చు జయ విజయ స్వామి వారికి నేటుగా మనమే కొమ్మాడాడుగా ఇప్పుడు ఆటలాడుకుంటా వనముకు వెళ్ళిపోయారు. మరి ఏమో తల్లికి ఏమో ఆలోచన వచ్చింది, ఇల్లు కట్టుకుంటుంది. మరి ఏ విధంగా కడతావు చూసినాక ఇప్పుడు ఆ వేరే ఆటలాడదాం తల్లి. నాకనే నా మనసంతా మరో ఇంకొక కోటి కలిగింది, అది మీకు విన్నవించదు. జయ విజయ స్వామి వారికి ఆ ఇల్లు కట్టుకుందు బొమ్మారి ఇల్లు కట్టుకుందు
వచ్చిందా ఆమె ఆట నాయనా ఇగో అది కాదు మీకొక్క నేను ఆట నేర్పుతా చూడండి. అయితే ఏమంటుంది తల్లి? ఎక్కడ నేను వంట చేయలేదు, నేను దంచలేదు, నేను ఏమి చేయలేదు. దానికి మీరు ఆ ఆటను కానీ మీరు నాకు నేర్పితే నేను నేర్చుకుంటానే అంటున్నారు తల్లి. ఏంటంటే ఏమి పాట పాడితే దమ్ములేసినట్టు అవుతుంది మా తల్లికి. అందుకోసానికే మరి ఏ ప్రకారంగా ఆడతారు? ఏది పచ్చిసులాట ఎట్లా ఆడతారు, అట్లా ఎట్లా ఆడతారు? బుద్ధి రెండు నువ్వు నామోకనా ఎలా మీరు నలుగురు అట్టుండాలి, ముగ్గురు కబడ్డీ కబడ్డీ అత్త కూడా ముగ్గురు కలుగుంటారయ్యా.
मेरा आदर मस्तारे एक नंबर दो ए अच्छा ए కూసుండి చమత్కారం ఎట్లా ఆడుతుందో చూద్దాం ఏ రాలేట్లా తమ్మి కడికి రాలో ఇది అబ్బో ఇదిగో నేను పాట పాడన్నా నీ మూడు నీకు రెండు నీకు మూడు ఇస్తా అదే 20 జై గణరాజ్కి జై చమత్కారాలు ఆడుదామా ఆ ఓలగట్టులో మన అమ్మ తల్లి మరి 25 లడ్డు అయింది కదా ఇక్కడ బతుకమ్మ చూద్దాం
ఓ బతుకమ్మ పొద్దులవో మల్లత్తి వంటే మల్లత్తి వంటే ఏడాదికి మేము అంటున్నా జాడికి పిచ్చోండి నా తెలియదా ముందే చేస్తున్నాను గడ మీద ఎప్పుడు మంచుకొని మంచుకోటి ఎదురు బదులు కూర్చుండి పట్టు పెట్టుకోర్రి వాళ్ళకుంటుంది ఇంత చిన్నకాంతురాలనా నేను వేసిన బతుకమ్మ కంకుందా నా కంకుందా తల్లి కంకుందా అని అప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది తల్లులారా మీరు ఒండ్రి మరి ఆ తల్లితో మీకే పట్టి మీరు చెలికత్తెలు వచ్చి నిన్ను ఇన్సర్ట్ చేసినట్టు అయిందా? అందరేమో బొట్టు పెట్టుకుని బస్సు పెట్టుకుని నాకేమో బొట్టు పెట్టలేరు మరి ఎందుకంటే గౌరమ్మను తీసి గంధం తయారు చేసి చెంపలకు పెట్టుకుని పోయారమ్మా నీకు పెట్టలేరని చెప్పి నీకు ఇబ్బంది అవుతుందమ్మా. సరే సరే ఇప్పుడు తల్లి ఎక్కడికి వెళ్దాం మరి? నువ్వు పోతావా మరి? సోపుకోలేమంటావా? సరే అమ్మా పోయేద్దామమ్మా. జై కొడు తల్లి. జై విజయల స్వామివారికి మా యొక్క కూతురు రేణుక ఎల్లమ్మైన ఆటలాడడానికి వెళ్ళింది. సరేనమ్మా. చాలా సేపు అయింది, ఇంతవరకు కూడా రాలేదు. ఆ యొక్క ఎల్లమ్మను నేను విడిచేదాను కదా. సరే తల్లి ఎల్లమ్మను వేడుకుంటే మనం నీ ఎంబడి వేడుకునే స్వప్న బ్రహ్మరాజుకి శరణు మాయమ్మ. ఇంతవరకు రాలేదు. మేము ఎంతో ప్రేమగా వేడుకుంటానన్న దుర్గాస్తని ఆశగా ఉంది. సగుణ బ్రహ్మరాజుకి నిన్ను చూడగంటి
ఇంతవరకు రావడం లేదు. నీవు పుట్టల ఉండి పుట్టల నుంచి వెళ్ళిన తల్లివి. నేను ఇంత వేడినా కానీ నువ్వు వస్తలేవు. ఎక్కడ ఉన్నావు, ఎక్కడ పోయావు? ఆటలాడకంటే పోయి నీవు రాకుండా అయితివా అని అంటున్నావు తల్లి. అవును కదా, మరలా ఎట్లా చెప్పు. ఓసారి అయినపల్లి ఏడుకుంటారు కదా. సగునా బ్రహ్మరాజుకి తల్లి కచ్చేసి కళ్ళు ఆ తల్లి సప్పుడిన పడుతున్నది కదా. గజల చప్పుడు వస్తున్నారు. జయ రంగయ్య స్వామి వారికి స్వామివారికి వందనములు వందనములు జయ బ్రహ్మల సామ్లవారికి వరదిల్లే చిల్లి పుత్రి ఇప్పుడు ఎట్లా అడిగంటే తల్లి దద్దరిల్లుకుండా వచ్చేవనగా అక్కడ ఉంటే వీళ్ళు తల్లిదండ్రులు తీసుకొని ఎట్లా అడిగితే అమ్మవారు అనగా చెక్కిళ్ళు ఒత్తి చెంపలు ముద్దాడి ఈ కష్టమే వచ్చిందని అడుగుతున్నావు శంకరయ్య. అవును కదా. జయ విజయల స్వామివారికి జననీ మాట
కదా. ఏదో కోరిక ఉంది తెలపాలని వస్తున్నా. అవునుగా తల్లి. సగుణ బ్రహ్మరాజుకి జై పుత్రునిది కోరిక ఏదో, కానీ నువ్వు నవ్వుతూ ఉండేదానివి ఈసారి చాలా చిన్నపోయినావు, ఏదో చింతిస్తున్నావు. నీ మనసులో ఏమి బాధ ఉందో మేమున్నాం కదా, తెలియము కదా. విజయమంటున్నావా? జయ విజయల స్వామివారికి ఏ మాని తెలుపుదునమ్మా ఎల్తామి తోడాలమ్మా, ఏ మాని తెలుపుదునమ్మా, ఎల్తామి తోడాలమ్మా, ఏ మాని తెలుపుదునమ్మా, ఎల్తామి తోడాలమ్మా, ఏ మాని తెలుపుదునమ్మా, నా యొక్క మనసులో అంత కోరిక ఉన్నది మీతో చెప్తామంటే నాకు ఇలాగ దోస్తలేను కదా. ఏ విధంగా తెలియాలంటున్నావు? జయ విరాజయ సామల వారికి తల్లి ఎట్టి వర్తలాని ఉలకము వారల పావమ్మ తల్లి ఎట్టి వర్తలాని తల్లి ఎట్టి వర్తలాని ఉలకము వారల పావమ్మ తల్లి ఎట్టి వర్తలానిలో వారల పావమ్మ తల్లి ఎట్టి వర్తలాని తల్లిదండ్రుని పొందంగా తల్లి చిక్కలానమ్మ తల్లిదండ్రుని పొందంగా జయ విరంజనేల స్వామివారికి జని జనకు జనకులారా నేను నా యొక్క మనసులో ఒక కోరిక కలిగి మీ దగ్గరికి వచ్చిన అంటున్నాను. అది ఏం కోరికను మాకు వినయం కదా తల్లి. సగుణ బ్రహ్మరాజుకి బాధ ఏమి కలిగేనమ్మా, పలుకానని అమ్మావమ్మ, 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 బాధ ఏమి కలిగేనమ్మా, ఇంత బాధపడి ఎందుకు బాధపడుతున్నావు అమ్మా? ఆ మాట ఏదో భయపడకుండా మాకు వివరించుమి కదా. జయ విరంజనేల స్వామివారికి తల్లులారా ఆట మస్తు కళ్యాణ
నాటు అంటుండ్రు. పెళ్ళైన వారు ఉన్నారు, నాశనం లేరు అని అంటున్నది తల్లి. మరి నాకైనా కానీ పెళ్లి కాలేదు, పెళ్లి చేయమని. నిజమే నీ వన్న మాట, నిజమే నా కన్నా తల్లి, 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 నిజమే నీ వన్న మాట. మంచి వారు నేరుది మరి అర్థం చేస్తానమ్మ, మంచి వారు నేరుది మరి అర్థం చేస్తానమ్మ, మంచి వారు నేరుది మరి లబ్ధం చేస్తానమ్మ, మంచి వారు నేరుది మరి లబ్ధం చేస్తానమ్మ, మంచి వారు నేరుది. ఓ తల్లి, నువ్వు అన్న మాట నిజమే. నేనైనా మంచి వారిని చూసి నేను మరి పెళ్లి చేసేది కదా. జంజాల నాకైనా కానీ పెళ్లి చేస్తామంటున్నారా? అవును కదా. జయ విజయల స్వాముల వారికి ధరణీయ రంగు పల్లి రమందు వెలసిన 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 ధరణీయ రంగు పల్లి వెలుచున్నాను. తల్లి ఏమంటుందంటే, మరి నేను అడిగితే నాకు సిగ్గైతుంది. ఎప్పుడైనా ఆడవిల్ల నోరు విప్పి నాకు పెళ్లి చేయమని అడగదు కానీ నీవు ఆ యొక్క అల్లుడును చూసి నువ్వు గట్టిగా వరకల బెదిరించే వరకల తల్లి కూడా ఆ మాట చెప్పవలసి వచ్చింది చెప్తుంది. అందుకోసం మీ మనసులో ఏమన్నది ఆలోచన చేసుకొని నేను కూడా లోపలికి జయ విజయల స్వామి వారికి జరణి జనకులు గురు దైవ మనసు మన యొక్క కుమార్తె అయిన కానీ కళ్యాణము ఆటలాడటానికి పోయి ఆటపిల్లలందరూ మన కుమార్తెకి కళ్యాణం కాలేదని వేరు చేసి చూశారట. ఇప్పుడు ఆ కుమార్తె కళ్యాణము చేయడం ఎలాగో మనం ఏమి చేద్దామో వివరించుమి కదా. జయ బ్రాండేల సామ్ల వారికి అయ్యో సెలియారా నీ తోడ ఆ యొక్క మన కూతురు అయినా కానీ ఆ యొక్క పెళ్లి చేయమని అడుగుతున్నది కదా. అవును కదా. సకునా బ్రహ్మరాజుకి చిన్న పుత్రికి బుద్ధి పన్ను పెళ్లి కావాలని నోరిడిచి అడిగింది. అది కళ్యాణం ఎలా చేద్దాం ఒకసారి వివరించి చెప్పు. జయ విరానేల సామ్ల వారికి అయ్యో బలవంతులను చూసి అయ్యో బలవంతులను
మంచి బలవంతులను చూసి ఇప్పుడే పెళ్లి చేస్తాను కదా. బలవంతులు చూసి కళ్యాణం చేస్తానంటున్నావా? అవును కదా. సగుణ బ్రహ్మరాజుకి లేక లేక కలిగే మనకు ఒక్కగాను ఒక కూతురు ఎంతో ఘనంగా కళ్యాణం చేయాలన్న కోరిక కదా. జయ వీరాంజనేయుల సామల వారికి అయ్యో మనమున కలిగేను. ఆ యొక్క లోపల ఎవరు ఎంతమంది చూసినా నేనైనా ఒక ప్రతిజ్ఞ కడతాను కదా. ప్రతిజ్ఞ కర్త అంటున్నావు. అవును కదా. సగుణ బ్రహ్మరాజుకి ప్రతిజ్ఞ ఏమిటో ప్రతిజ్ఞ అంటున్నావు. అది ఏమి ప్రతిజ్ఞను నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాకు వివరించుకుంటున్నావు. జయ వీరాంజనేయుల సామల వారికి అయ్యో ధరణి ఎర్రపల్లి తలుసుకొని నేనైనా ఈ యొక్క ప్రతిజ్ఞ కడతాను కదా. పని భూషణ పని
యొక్క కొన్ని కోరికలు ఉన్నాయి వినేయాలనిపిస్తుంది కదా. జాయబ్రనేల సామ్ల వారికి అయ్యో వనితాలోని మాయ మరి నేను ఆ మాట అన్నాను కోరికతోటి, మరి నేనేం ఆలోచనలో చెప్పమంటున్నాడు. సగునా బ్రహ్మరాజుకి కరి చర్మధారి అన్నట్టే ఇక కళ్యాణంకు కూడా వచ్చింది కాబట్టి ఇది మనము ఏదో ఆలోచన చేసి నువ్వు అనుకూలంగా పెళ్లి ఏమి కదా. జయబ్రనేల సామ్ల వారికి అయ్యో వరయు నాకిక ఓ నాదా సగునా బ్రహ్మరాజుకి వలదయ్యా మన పుత్రి వారి ఎంతో ఆకారమైన మీ మేనల్లుండు వారికి నా ఒక్కగాను ఒక పుత్రిని ఇస్తానంటే నేను మాత్రము ఒప్పుకోలేను. ఆ లగ్గము నీ ఇష్టము, ఇక కళ్యాణం కూడా నీ ఇష్టమే, నేను మాత్రం రాలేను కదా. జయబ్రనేల సామ్ల వారికి అయ్యో విలన శ్రీ పంపెని
తల్లి డ్రమ్ కదా ఇటు రమ్మి కదా చెప్పు. జయ వినయనేలా సామ్ల వారికి రావే నా చిన్ని బాలిక ఓ రేణుకమ్మ రావే నా చిన్ని బాలిక ఓ రేణుకమ్మ బావయ భక్త వినేనిగా ఓ రేణుకమ్మ బావయ భక్త వినేనిగా ఓ రేణుకమ్మ ఓ తల్లి నా దగ్గర రమ్మి కదా జయ విజయల స్వామివారికి ఆ వివేకమున మీరు రమ్మని పట్టుకునే మీరు రమ్మనందుకు నేను వచ్చినాను. మీరు రమ్మన్న పని ఏమన్నా కదా. జయ వినయనేలా సామ్ల వారికి వరసతో మీ లగ్నము చేయా దేవరుని వరసతో మీ లగ్నము చేయా నినదలసిని చేరకునా ఎవరి మోరెలో నినదలసిని చేరకునా ఎవరి వెనుకలో నినదలసినను అనువిధమే పెళ్లి కోరు నేను నిశ్చయం చేసినాను. మరి మ్యానళ్ళు ఉన్నారు, మరి వారికి ఇమ్మంటవా లేదో వేరే వారికి ఇమ్మంటవా? ఆ విషయం నాకు చెప్పమంటున్నాడు. జయ విజయల స్వామివారికి ఆ ధరణి శ్రీ పెళ్లి వారికి జనక నేననే గాని ఆ యొక్క ధన్ని భూంపెల్లి విరీషుని నమ్ముకొని అక్కడ మీరు చెప్పు విధముగానే చెప్తున్నాను. కానీ నేను వారిని చేసుకోవాలని కాదు. రాజాదిరాజులు వచ్చినా నేను చేసుకోలేను. ఆ యొక్క ఓహో తండ్రి, నువ్వు ఏ విధముగా నువ్వు ప్రతిజ్ఞ కడతావో చెప్పండి. ఓహో తల్లి అప్పుడు ఏమంటున్నాడు? కొడుకు లేని గంట గరుడ స్తంభముపై పెట్టి వారిని ఆ యొక్క కొడుకు లేని గంటను ఎవరైతే మ్రోగిస్తారో వారికి నా యొక్క కూతురునిస్తానని ఆ యొక్క శంకరుడు అంటున్నాడు. ఆ ప్రతిజ్ఞ కట్టి ఆ లేఖ ఎవరితో పంపిస్తావయ్యా? మంత్రితో పంపిస్తావా? సరే, అదే ప్రకారంగా ఎవడు జయ వినయనేలా సామ్ల వారికి సామి శరణ కమల
సింహాసనం పైన కూర్చున్నాడు మంత్రి. అయ్యో అయ్యో అక్కడ సింహాసనం తీసుకో ఇప్పుడే వచ్చే మీ పేరు చెప్తే చాలా మీ పేరు మీ నామము మీ పట్నము పూర్వస్థితి టీవీ లావణ్యమనగా ఈ సభ వాళ్ళకి తెలియము కదా. అదే విధంగా విశేషంగా జయ విరాజేలా సామల వారికి వీరార్జునులు అంటారు. మీరు అన్నం తిన్నారా? మా యొక్క పట్టణమైన కానీ శివయ్యపురమైన మీ యొక్క పట్టణంగా శివయ్యపురి పట్టణం అంటారు. మరి గోపాన హోమగిరి పట్టణం. సోమగిరి పట్టణం గోపాన వైద్యులు
అయ్యా మీ యొక్క పట్నం అనగా సోమగిరి పట్నము. అవును కదా. ఆ సోమగిరి పట్నం పరిపాలించగలరు మీ యొక్క నామనంగా కార్తీక వీరార్జునులు అంట. వీరార్జునులు. అయ్యా నీకేమన్నా అయినాయా? ఏమి లేదు కదా. ఏం లేవు, ఏమి లేదట. అట్టిరున్నారు. సరే అయ్యా, మరి ఇప్పుడు ఎక్కడ వెళ్ళారు? ఇటు ఆయన ఇది ఒక సభకు వస్తుంది కదా. సరే సభ చేయి. జయ వినయనేల సామల వారికి సభను ఎవరని మంత్రి సభకు ఎవరన్నా పిలిపించింది కదా. అట్లా అయ్యా అగవాడన్నా తీసుకో, అది కట్ట తీసుకో, జర శివులు వెళ్ళు. కైలాసపురి పట్టణం నుంచి లేఖని ఇంట్లో పడ్డదని తెలుస్తున్నది. మరి ఏ విషయం అడుగు కమ్మన్నాడు అన్న
తమ్ములారా ఆ, ఈ శుభలేఖ ఓ తమ్ములారా అన్నయ్య ఈ శుభలేఖ ఎవరిదో మన ఇంట్లో పడేది అది తీసి చదువు కదా తమ్మరాజుకి అవునయ్యా తమలారా ఈ శుభలేఖ నిమ్మడిగా మన ఇంట్లో పడేరా తమలారా ఈ శుభలేఖ నిమ్మడిగా మన ఇంట్లో పడేరా తమలారా ఈ శుభలేఖ తమదిగా ఇది రాసిన వారు వారెవరో తెలియదురా తమదిగా ఇది రాసిన వారు వారెవరో తెలియదురా తమదిగా ఇది రాసిన వారు ఆ యొక్క శుభలేఖ అయినా కానీ మన ఇంట్లో పడి ఉన్నది అది తీసి చదివి నాకు చెప్పింది కదా జయ సమలవారికి అలా ఇది అన్నాజీ దెట్టేదాన్ని ఏదో తెలిపేదాన్నా ఓ ఎన్నడూ లేని లేక మన ఇంట్లో పడి ఉన్నది అంటున్నావా జయ వినయల సామ్ల వారికి పన్నుగా మెచ్చుడకైనా పన్నుగా మెచ్చుడకైనా పరివారు ఉన్నర మనకు పన్నుగా మెచ్చుడకైనా పరివారు ఉన్నర మనకు పన్నుగా మెచ్చుడకైనా మనకైనా ఎవరైనా పాలివారు ఉన్నారా అది ఆయన చదివి నాకు తెలిపి జయ సమలవారికి పలివరుడు ఎవరు లేరే పర్వతి చేస్తారు లేరే ఎవరు లేరే అలా బిడ్డ ఉన్నది కదా ఓహో ఈ శుభలేఖ రాసిన వారు పార్వతి శంకరులు ఎవరు లేరంటున్నావా జయ వినయల సామ్ల వారికి పడులైతే పోవుదాము అడులైతే పోవుదాము అడులారా మనము ఇప్పుడు అడులైతే పోవుదాము అడులారా మనము ఇప్పుడు అడులైతే పోవుదాము పునమాసంతోనే ఓలే నాటాదనే గుర్రు పునమాసంతోనే ఓలే నాటాదనే గుర్రు పునమాసంతోనే ఓలే అట్లయినా మనమే వెళ్దాంపా ఆ యొక్క పున్నమ చంద్రుని వలె ఉన్నదట వాళ్ళ కూతురు మనమైన వెళ్దాం పోదాం చెప్పండి మరి గుర్రం సమలవారికి రారాజులు రాకాముండే ప్రతిజ్ఞ చెల్లించైనా పని వాడాలి కదా ఎవరు రాకముందే మనం వెళ్ళి పరిధికి చెల్లించుదామంటున్నాను
జయ విరయనీల సామ్ల వారికి ధరణి రంభవల్లే మనమైన ఆ యొక్క ధరణి ఎర్రంపల్లి సాక్షిగా మనం ఇప్పుడే వెళ్ళేద్దాం పదగా జయ సామ్లవారి కోతాలే
పట్నము పూర్వశ్రీ టీవీ లావణ్యం అనగా మా సభా వారికి అనగా తెలియజేయం కదా. పట్నము పూర్వశ్రీ టీవీ సభారికి ఏమంటున్నావా? అవును. ఓహో సేవక, నా యొక్క పట్టణమైన శివయాపురి పట్టణం అంటారు. నీ యొక్క పట్టణమైన శివయాపురి పట్టణము. అవును కదా. నా యొక్క తల్లి అయిన ఆలియాదేవి, నీ యొక్క తల్లి అయిన ఆలియాదేవి, నా యొక్క తండ్రి అయిన గౌతమాముని అంటారు. నీ యొక్క తండ్రి అయిన గాని గౌతమాముని. అవును కదా. నీ యొక్క నామం తండ్రి. మా తల్లిదండ్రులు చేసిన పాపంకు ఈ కావడి కట్టుకొని ఈ చిత్రయాత్రందు అడవిలందు తిరుక్కుంటూ వెళ్తున్నాను కదా. సరే ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు స్వామి? ఈ చిత్ర నానమైన జమదగ్ని మహాముని అంటారు. నీ యొక్క నామమైన జమదగ్ని మాముని అందరూ. మరి ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నావు అయ్యా? ఇట్లే తీర్థయాత్ర తిరుక్కుంటూ వెళ్తాను కదా. సరే అదే విధంగా వెళ్ళేది తండ్రి. జయ రంగేళ సామ్లవారికి ఓ రామా నీ నామకరణా నేను మరువాలను దేవా తల్లిదండ్రులు చేసిన పాపం నేను ఇప్పుడు కవడి కట్టుకొని అందుకు పుణ్యం ఒక బంధుకు పాపము కట్టుకొని ఈ తీర్థయాత్ర తిరుగుతున్నాను కదా. సరేనయ్యా, మరి అదే తీర్థయాత్ర తీనంది మానంది కొల్లాపురి యాత్ర తిరిగిరా తండ్రి. జయ రంగేళ సామ్లవారికి తల్లిదండ్రి చేసిన పాపము తప్పవదు దైవమాయా తల్లిదండ్రి చేసిన పాపము తప్పవదు
స్వామి కరుణా కాపాయే ఏమి చేతు ఎందు స్వామి కరుణా కాపాయే స్వామి కరుణా కాపాయే ఏమి చేతు ఎందు స్వామి కరుణా కాపాయే దిక్కులేని వాడైతే దిక్కున పూలరు దేవా దిక్కులేని వాడైతే దేవదేవ ఆ ధరణిపై ఎర్రంపల్లి తలుచుకొని అయినా ఇంకా కొంత దూరము ఇటే పోతాను కదా. సరే నాయన, మరి కొట్టేడి ఎండలల్లా పెట్టేడి గాలుల్లా ఎకరానికి కొట్టుకుంటాయి నదులు కొట్టి పోతున్నాం. ఇంకా ఎంత దూరం పోతామయ్యా? ఇంకా కొంత దూరం పోతా. సరేనయ్యా, మనం వెళ్ళి రాకండి. జయ వృందేల సామ్ల వారికి జనని జనకులు గురు దైవ మనస
జ్యోతిర్గమయ మృత్యోర్మో అమృతాంగమయ ఓం శాంతి 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 సర్వే జనా సుఖినో భవంతు